హాయ్ చాంపియన్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు సనజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనకి కేరళ ట్రిప్ అనేది తీసుకొచ్చింది. సో దీన్ని మనం 3 నెలల్లో ఎలాగ అచీవ్ చేయాలనేటువంటి విషయం మీద ఈరోజు మీతో డిస్కస్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. మనము ఈ ఆపర్చునిటీకి ఎలిజిబుల్ కావడానికి మనకున్న అర్హత ఏంటి అని అంటే మనము నేర్చుకునేదానికి మనం సిద్ధపడాలి. నేర్చుకోవడం అంటే ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ ఏం రాకెట్ సైన్స్ ఏమి ఉండదు. రెగ్యులర్గా మార్నింగ్ ఉదయం నిద్రలేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకు అవసరమైనటువంటి ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవాలి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్న దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇంప్లిమెంట్ చేయడం అని అంటే మనం నేర్చుకున్న విషయాన్ని వేరే వాళ్ళకి మనము ఎలా చెప్పాలనేటువంటి విషయాన్ని నేర్చుకుంటే చాలు. సో ఇక్కడ మనం చేయాల్సిందల్లా మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ని తీసుకోవడమే. ఈ ప్రోడక్ట్స్ని 2500 PV ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, దీనికి దాదాపుగా 5,000 నుంచి 6,000 రూపాయల వరకు మనము ప్రైజ్ అవుతుంది. సో ఈ ప్రైజ్లో మనం తీసుకున్నట్లయితే డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్సే ఉంటాయి. ఇవి ఇక్కడ ఏమి అనవసరమైన ప్రొడక్ట్స్ ఏమి ఉండవు, అన్నీ నిత్యావసరాలే ఉంటాయి. అయితే మనం 2500 PVతో మనం ఫస్ట్ స్టార్ట్ అవుతాము. సో మీరు ఇక్కడ మొదటి కస్టమర్ అవుతారు, అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. మీరు తర్వాత చేయాల్సింది ఏంటంటే మీరు ఎలా అయితే తీసుకున్నారో అలాగే ఒక 6 మందికి ఈ ఆపర్చునిటీ అనే దాన్ని ఇవ్వాలన్నమాట. సో నేర్చుకున్న తర్వాత మీరు నేర్పించాలి, టీచ్ చేయాలి. ఏం చేయాలి? మీరు ఏదైతే చేశారో దాన్ని ఇక్కడ డూప్లికేట్ చేసేటట్టుగా మీరు టీచ్ చేయాలి. సో మీరు కొత్త వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వండి. అలాగే మీరు ఎప్పుడైతే టీచ్ చేయడం మొదలు పెడతారో అప్పుడు మీరు ఫాస్ట్గా గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ టీం సభ్యులకి మీరు కనుక గైడ్ చేశారనంటే మీ లీడర్షిప్ అనేది డెవలప్ అవుతుంది. మీరు ఒక లీడర్గా ముందుకెళ్తారు. సో మీ లీడర్షిప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనంటే మీరు నాలెడ్జ్ ఎప్పుడైతే షేర్ చేయడం మొదలు పెడతారో అప్పుడే మీ లీడర్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం నేర్చుకున్నాం, ఫస్ట్ మనము నేర్పించాము, మళ్ళీ నేర్పించాలి. అంటే మీ నెక్స్ట్ టీమ్ మెంబర్స్కి ఎవరైతే థర్డ్ జనరేషన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మీ సెకండ్ జనరేషన్ పీపుల్ నేర్పించడం అనేది చేయాలి. అంటే మీరు నేర్చుకున్న విషయాన్ని సెకండ్ జనరేషన్ పీపుల్కి మీరు నేర్పిస్తారు. వీళ్ళకి మళ్ళా నెక్స్ట్ వాళ్ళ టీమ్ మెంబర్స్కి వాళ్ళు నేర్పించే విధంగా కనుక మీరు గైడెన్స్ ఇవ్వగలిగితే నెట్వర్క్ అనేది బాగా బిల్డ్ అవుతుంది. సో మనకి ఫస్ట్ మంత్ చేయాల్సిన వర్క్ ఏంటి అని అంటే మీరు మీ పర్సనల్గా మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ని 2500 PVకి అంటే సుమారుగా 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల ప్రోడక్ట్స్ని మీరు పర్చేజ్ చేయడము. నెక్స్ట్ ఈ ఫస్ట్ మంత్లోనే 6 మందికి మీరు ఏదైతే చేశారో ఆ విషయాన్ని 6 మందికి మీరు అవకాశం ఇవ్వడము. ఈ అవకాశాన్ని ఇచ్చారనుకోండి, మీ టోటల్ టీమ్ సైజ్ అనేది 6 మెంబర్స్ అవుతారు, అవునా? సో ఇప్పుడు మీరు 2500 PV ఇంటూ 6 వేసుకుంటే మనము 15,000 PV టోటల్ అవుతుంది. మీకు వచ్చే ఫస్ట్ జనరేషన్లో ఇన్కమ్ వచ్చేసి 1,256 రూపాయలు వస్తుంది. సో అంటే ఇది మీకు ఫస్ట్ మంత్లోనైనా మీరు ఈ వర్క్ చేయొచ్చు, లేదనంటే ఈ వర్క్ని మీరు 1 వీక్లోనే కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ జనరేషన్లో ఏదైతే ఉందో మీకు ఈ 15,000 PV అనేది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా 1,256 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ సెకండ్ జనరేషన్. ఈ సెకండ్ జనరేషన్లో మనం చేయాల్సింది ఏంటంటే మీరు ఏదైతే వర్క్ చేసి ఒక 6 మెంబర్స్ని మీరు బిజినెస్లోకి అసోసియేట్ చేశారో అదే రకంగా ఆ 6 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఆ 6 మెంబర్స్ని ఒక్కొక్కరిని కూడా 6 మెంబర్స్ని తీసుకొచ్చే విధంగా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే మీ టోటల్ PV వచ్చేసేసి 2,500 PV ఇంటూ 36 అని అంటే 90,000 PV మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఈ 90,000 PV వచ్చినప్పుడు మీ టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుందని అంటే 12,956 రూపాయలు మీ ఇన్కమ్ వస్తుంది. సో ఈ రకంగా మీరు ఈ సెకండ్ జనరేషన్ని కూడా మీరు ఒక మంత్లో కూడా కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం 2 మంత్స్ అని ఎందుకు అన్నామనంటే మనం చాలా నిదానంగా వెళ్ళినా సరే 2 మంత్స్లో దీన్ని కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి థర్డ్ మంత్ ఆర్ థర్డ్ జనరేషన్. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ సెకండ్ లెవెల్లో మనం ఎలా అయితే 6 మెంబర్స్ని చేశారో అలాగా వాళ్ళ టీంలో కూడా ఈ టోటల్గా 6 మెంబర్స్ ఇంటూ 6 36 మెంబర్స్ ఉంటారు కదా, అక్కడ నుంచి 36 ఇంటూ 6 మనము టోటల్గా 216 మంది టీం మనం ఫామ్ చేస్తే ఒక్కొక్కళ్ళు 2,500 PVతో కనుక తీసుకురాగలిగితే అంటే కరెక్ట్ అయిన డూప్లికేషన్ ఇక్కడ జరిగితే థర్డ్ జనరేషన్లో ఏదైతే ఉందో అక్కడ మనము 2,500 PVతో 216 మందిని తీసుకురాగలిగితే 5,40,000 PV మనకి జనరేట్ చేసిన వాళ్ళం అవుతాము. ఈ 5,40,000 PV మనం జనరేట్ చేస్తే మన టోటల్ ఇన్కమ్ వచ్చేసేసి 75,788 రూపీస్ మనం టోటల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో చూడండి, సెకండ్ జనరేషన్కి థర్డ్ జనరేషన్కి ఎంత మ్యాసివ్ ఇన్కమ్ అనేది వేరియేషన్ వచ్చిందో చూడండి. సో ఈ రకంగా డూప్లికేషన్ అనేది మనం 100% చేయగలిగితే
75,788 రూపాయలు మనము ఎర్న్ చేయొచ్చు. సో మనం టోటల్గా ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ ఇన్కమ్ మనకి అప్రాక్సిమేట్గా 90,000 రూపీస్ ఇన్కమ్ ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. మీరు ఈ ఇన్కమ్ అంతా ఎలా తీసుకోగలిగారంటే జస్ట్ షాప్ని చేంజ్ చేయడం ద్వారా తీసుకోగలిగారు. అలాగే మీరు ఒక 6 మెంబర్స్కి మీరు ఎడ్యుకేట్ చేయగలిగారు. సో ఈ విధంగా నేను షాప్ చేంజ్ చేశాను, ఒక మంచి హెల్తీ ప్రొడక్ట్స్ మీకు అందించాను. సో కాబట్టి మీరు ఇది వాడండి. దీంట్లో వచ్చేటువంటి డిస్కౌంట్స్ని, తర్వాత ఆఫర్స్ని, అలాగే మనము సిఎన్సి ఆఫర్స్ ఇవన్నీ మనం కనుక తీసుకోగలిగితే 50% పైనే వాళ్ళకి మామూలుగా ఎంఆర్పి మీద బెనిఫిట్ కూడా ఉంటుంది. ఈ బెనిఫిట్ అంతా తీసుకుంటూ ఈ ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా మనకి. సో కాబట్టి దీన్ని మనం కరెక్ట్గా రైట్ ఎడ్యుకేషన్ ఇస్తే ఒక 6 మెంబర్స్కి, తద్వారా మనకి ఎంత మంచి నెట్వర్క్ బిల్డ్ అయ్యింది, తద్వారా ఎంత మంచి ఇన్కమ్ మనం తీసుకోగలుగుతున్నామో చూడండి. సో ఈ రకంగా మనము పీపుల్కి హెల్ప్ చేసుకుంటూ వెళ్తే, మీ షాప్ని మారిస్తే, 6 మందిని మీరు ట్రైన్ చేయగలిగితే లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. సో కాబట్టి ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. దీనికి అర్హత ఏంటి అని అంటే మీలో డ్రీమ్ ఉంటే చాలు, మీరు లైఫ్లో గెలవాలని ఉంటే చాలు, మీరు ఉన్న ప్లేస్ నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలనేటువంటి ఒక కోరిక ఉంటే చాలు. 3 మంత్స్లో మీరు 90,000 రూపీస్ ఇన్కమ్ తీసుకుంటే కేరళ ట్రిప్కి 4 days 3 nights కంపెనీ తన ఖర్చులతో తను తీసుకెళ్తుంది. కేరళ ట్రిప్ మనము నార్మల్గా ఎవరైనా వెళ్ళి రావచ్చు. ఒక 50,000-60,000 రూపీస్ మనము స్పెండ్ చేయగలిగి ఉంటే కనుక ఎవరైనా వెళ్ళి రావచ్చు. కానీ ఇక్కడ మనకి ఈ ఆపర్చునిటీ అనేది ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో రావడం అనేది జరుగుతుంది. అలాగే మనకి అక్కడ వచ్చేసేసి బోట్లో, ఏదైతే సముద్రం మీద బోట్స్ ఉంటాయో ఆ బోట్స్లో స్టేయింగ్ అనేది ఉంది మనకి. ఇటువంటి లైఫ్లో మనకి చాలా రేర్గా వచ్చేటువంటి ఆపర్చునిటీస్. ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే జీవితంలో మనకి ఆ జ్ఞాపకం అనేది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. మన తెలుగు పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. హైదరాబాద్ నుంచి కేరళ వరకు ఫ్లైట్లో వెళ్తున్నాం. అలాగే అక్కడ మనము 4 days 3 nights కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్లైట్లోనే మనము హైదరాబాద్ రావడం అనేది జరుగుతుంది. ఇటువంటి ఆపర్చునిటీ ఇంతవరకు ఫ్లైట్ ఎక్కని వాళ్ళకు కూడా ఫ్లైట్ ఎక్కేటువంటి ఆపర్చునిటీ చాలా ఈజీగా సన్రైజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనకి ఇస్తున్నది. అలాగే కేరళ ప్రకృతి అందాల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో కేరళ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సో అది దాన్ని గాడ్ ఓన్ ల్యాండ్ అంటారు. సో కాబట్టి అంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని మనము మన ఖర్చులతో వెళ్ళడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకనంటే మనకున్నటువంటి డైలీ రొటీన్లో మనం చాలా బిజీగా ఉంటాం. అంత ఖర్చు పెట్టుకొని వెళ్ళాలన్నా కూడా మనకి ఆర్థికంగా మన జోబు సహకరించదు. సో కాబట్టి మనము సన్రైజ్ మార్కెటింగ్ కంపెనీ ఏదైతే ఉందో అది ఇచ్చేటువంటి అవకాశాన్ని మనం కనుక సద్వినియోగం చేసుకోగలిగితే మనము ఈ ఆపర్చునిటీని తీసుకొని సో మీరు హ్యాపీగా కేరళ ట్రిప్ వెళ్ళి రావచ్చు. ఓకేనా? మనం వెళ్ళేటువంటి సీజన్ కూడా మాన్సూన్ సీజన్ ఉంటుంది కాబట్టి ప్రకృతి చాలా పచ్చగాను, మంచి జలపాతాలు ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మనకి ఇంత ఇన్కమ్ కానీ కేరళ ట్రిప్ సంబంధించి కానీ అన్నీ కూడా మనకి వచ్చేది జస్ట్ రెగ్యులర్గా మనం కొంటున్నటువంటి షాపు నుంచి మనం సన్రైజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ షాప్ చేంజ్ చేయడం ద్వారా ఇంత మంచి అవకాశం అనేది వస్తుంది. సో కాబట్టి షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది అనే దానికి ఇది మంచి ఉదాహరణ. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.